ఇప్పుడు టాపిక్ వచ్చి టెక్స్ట్ డెకరేషన్. ఈ టెక్స్ట్ డెకరేషన్లో మనకు ఒక స్పాన్ అనే ఒక ట్యాగ్ ఉంది. ఈ ట్యాగ్ని ఎలా టార్గెట్ చేయాలి, దీని పర్పస్ ఏంటి, దీని ఉపయోగం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డివ్ తీసుకొని ఈ డివ్ లోపల ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటాను. తీసుకొని ఈ లోపల ఒక లారెమ్ డమ్మీ కంటెంట్ ఒక 20 words ఒక డమ్మీ కంటెంట్ క్రియేట్ చేశాను. సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే మనకి ఒక కంటెంట్ అనేది ఒక పారాగ్రాఫ్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని టార్గెట్ చేసి దీనికి ఒక ఈ కంటెంట్కి ఒక స్టైలింగ్ ఇద్దాం. దానికోసం ఈ డివ్కి ఒక క్లాస్ సెలెక్టర్ తీసుకొని దీనికి వాల్యూ కింద ఒక శాంపుల్ అనే ఒక పేరు పెట్టాను. ఈ సిఎస్ఎస్ ఫైల్లోకి వెళ్ళి డాట్ క్లాస్ కదా, ఇది శాంపుల్ డాట్ వాడుతూ శాంపుల్ అని రాసి దీనికి కలర్ కాదు ఒక బార్డర్ ఇద్దాం. బార్డర్ 2 pixel సాలిడ్ బ్లాక్ కలర్తో ఒక బార్డర్ ఇచ్చాను. ఇప్పుడు వచ్చి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకు ఒక బార్డర్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ కంటెంట్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ ఎమిట్ అనే ఇక్కడి నుంచి ఈ ఫుల్ స్టాప్ వరకు నాకు ఒక వేరే కలర్ కావాలి. దీన్ని హైలైట్ చేయాలనుకున్నాను. అది ఎలా చేయొచ్చు అంటే స్పాన్ ట్యాగ్ వాడి మనం ఆ పర్టికులర్ పోర్షన్ని టార్గెట్ చేయొచ్చు. అది ఎలాగా అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకుని నాకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఆ పోర్షన్ వరకు ఇక్కడ నేను స్పాన్ అనే ట్యాగ్ వాడి, ఈ స్పాన్ ట్యాగ్ కూడా HTMLలో ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఈ మధ్యలో నేనేం చేస్తానంటే నేను కట్ చేసిన కంటెంట్ మళ్ళీ పేస్ట్ చేసి సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని టార్గెట్ చేసి స్టైలింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగంటే సిఎస్ఎస్ ఫైల్ ఇది కదా, స్ప్లిట్ చేయాలంటే ఇప్పుడు ఈ 2 ఫైల్స్ని స్ప్లిట్ చేసి పక్కన చూపించాలంటే విజువల్ స్టూడియో కోడ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ అనేది 2 portions కింద డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఇది సిఎస్ఎస్ ఫైల్, అలాగే ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్లో ఈ HTML ఫైల్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే డాట్ శాంపుల్ అంటే ఇది క్లాస్ సెలెక్టర్ కాబట్టి క్లాస్ సెలెక్టర్ తీసుకొని ఈ లోపల అంటే ఈ పీ ట్యాగ్ ఈ డివ్ లోపల ఉంది కాబట్టి నేను ఈ చైల్డ్ సెలెక్టర్ అవుతుంది కాబట్టి గ్రేటర్ దెన్ సైన్ ఇచ్చి పీ ట్యాగ్, ఇది ఎలిమెంట్ సెలెక్టర్ కాబట్టి డైరెక్ట్గా పీ అని అని రాసి తర్వాత స్పాన్, ఇది కూడా ఎలిమెంట్ సెలెక్టర్ కాబట్టి నేను ఎలాంటి డాట్ కానీ హ్యాష్ కానీ ఇవ్వకుండా డైరెక్ట్గా స్పాన్ అని టార్గెట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీనికి కలర్ డిఫైన్ చేస్తాను. ఈ కలర్ ప్రాపర్టీకి వాల్యూ కింద రెడ్ కలర్ కావాలనుకున్నాను. ఓకే, సో ఇది సేవ్ చేస్తే అవుట్పుట్లో రిఫ్రెష్ చేస్తే చూడండి ఈ పర్టికులర్ పార్ట్ వరకు మనకి రెడ్ కలర్ కింద మారింది. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సిందంతా కూడా ఈ కావాల్సిన స్టైలింగ్ ఈ పోర్షన్లో నేను అప్లై చేసుకోగలను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫాంట్ సైజ్ బోల్డ్గా కావాలి అంటే నేను ఏం చేస్తానంటే XXL లార్జ్ సెలెక్ట్ చేశాను. సేవ్ చేస్తే రిఫ్రెష్ చేసి చూడండి, చూసారా ఇక్కడ మనకి అక్షరాలు పెద్దగా మారినాయి. ఓకే, అలాగే నాకు ఇక్కడ ఇంకోటి ఏంటి, దీనికి కూడా ఒక బార్డర్ ఇవ్వాలనుకున్నాను. బార్డర్ 1 pixel సాలిడ్ ఎల్లో గ్రీన్. ఓకే, ఎప్పుడైతే మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం సిఎస్ఎస్లో ఆటోమేటిక్గా ప్రాపర్టీస్ అనేది మనకు ప్రాంప్ట్ చేస్తూ ఉంటుంది. ఈ పర్టికులర్ ప్రాపర్టీకి ఏంటి వస్తుంది దాని తర్వాత అనేది ప్రాంప్ట్ వస్తూ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకొని మనం ఈజీగా మనకు కావాల్సిన వర్క్ ఫ్లోని ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, ఇది సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే చూసారా ఇప్పుడు ఈ పోర్షన్కి బార్డర్ కూడా అప్లై అయ్యింది. సో ఈ విధంగా మనం స్పాన్ ట్యాగ్ని ఉపయోగించి మన టార్గెట్ని ఏదైతే ఉందో దానికి స్టైలింగ్ అప్లై చేయొచ్చు.